సంగీత, సంగీత, బాబు నిద్ర లేచాడా? ఏమోనండి, తెలీదు. సంగీత, టైం ఎంత అవుతుంది? ఇప్పటి వరకు బాబుని లేకపోవడం ఏంటి? త్వరగా లేపు, కాలేజీకి టైం అవుతుంది. ఈవిడి గారు కొడుకును మాత్రం తెల్లార వరకు మాత్రం నిద్ర లేపదు, నన్ను మాత్రం పొద్దున్నే నిద్ర లేచే వరకు చంపుకు తినిద్ది. ఆడుకు నీకు పోటీ అంటే నువ్వు ఆడపిల్లవి, ఆడు మగపిల్లడు. నీ పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో కూడా ఇలాగే లేటుగా లేచావనుకో, నన్ను మీ నాన్నని బాగా వడ్డిస్తారు మీ అత్తమామలు. సర్లే అమ్మా, నేను ఎంత చెప్పినా కూడా నీకు నీ కొడుకు అంటేనే ఎక్కువ ప్రేమ. అరే పండు, లేకరా, కాలేజ్ టైం అవుతుంది. మీ డాడీ తిడుతున్నాడు, లేకరా పండు. పండు లేరా, లేరా, డాడీ తిడుతున్నాడు రా. అరే వెదవా, త్వరగా లేరా, నన్ను చూసి నేర్చుకోరా. మమ్మీకి అన్ని పనుల్లోనే హెల్ప్ చేస్తున్నాను. అబ్బో, నిన్ను చూసి నేర్చుకోవాలి, మరి నాకు తెలియదు కదా. పక్కన ఆడుకోపో. అబ్బాబ్బా, ఆపండి రా మీ పోట్లాట. పండు, త్వరగా లేచి రెడీ అవ్వు, కాలేజీకి టైం అవుతుంది. సరే మమ్మీ. అద్దం బద్దలైపోతుందేమోరా. ఏంటి కాలేజీకి రెడీ అవుతున్నావా? అవ్వు నీ వేషాలు, కాలేజీలో చేసే వేషాలన్నీ మమ్మీ డాడీకి తెలియక నీ ఆటలు సాగుతున్నాయిరా. అవ్వు. ఏ పోవే, వెళ్ళి నీ పని చూసుకో. ఏ పోరా. పండు, త్వరగా, లేట్ అవుతుంది, మీ డాడీ వస్తే తిడతారు. సరే మమ్మీ, అవుతున్నాలే. సంగీత, వస్తున్నానండి. బాబు రెడీ అయ్యాడా? అవుతున్నానండి. ఇంకెంతసేపు? నువ్వు బాగా మగపిల్లాన్ని గారాబం చేస్తున్నావు సంగీత. వాడు చాలా పాడైపోతాడు, జాగ్రత్త ముందు. నా కొడుకా తప్పు చేయడమా? ఆడు ఎప్పటికీ తప్పు చేయడండి. ఆడు సంగీత కొడుకు, డైమండ్ అండి. సరేలే, అది కూడా చూద్దాం. అరే పండు, ఎంతసేపు రా, డాడీ మమ్మీ నడుపుతున్నాడు. ఆగే ముసలి, నా ఈత్ కూరలు రెడీ అయ్యే కష్టాలు నీకేం తెలుసు? అరే బడవా, నన్ను ముసలి అంటావా? నాకు ఏమీ తెలియదు అంటావా? ఆ రోజులో నేను వాలిగాడ వేసుకొని మా ఊళ్ళో నడుచుకుంటే వెళ్తుంటే మా ఎదురు వాళ్ళంతా నా వైపే చూసేవాడు. మీ తాతయ్య కూడా ఉన్నారు. చివరికి మీ తాతయ్యకే పడిపోయాను. మీ తాతయ్యకి పడిపోయాను కాబట్టి ఈ రౌడీ బేబీకి జన్మనిచ్చాడు. ఈ బేబీ ఈ గల్లీ బాయికి జన్మనిచ్చింది. నువ్వు ఆగమ్మా, ఇప్పటికే లేట్ అవుతుందని ఆయన అరుస్తున్నాడు. ఆడు చూడే ముసలి అంటాడు. ముసలిదానికి అనక ఇంకేమంటారు? నువ్వు వెళ్ళు. సరే బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. ఈడేంటి ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు? చాలా కంగారుగా ఉంది. పండు వస్తున్నట్టున్నాడే.
పండు ఏమైందిరా? పండు పండు ఏమైందమ్మా? పండు పండు అక్కేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? అక్క పీకిలి అక్క చెప్పు. హలో సంగీత, పండు వచ్చాడా ఇంటికాడ? అదేంటక్క పండు గురించి ఎప్పుడు లేనిది అడుగుతున్నావు? నాకేదో కంగారుగా ఉందక్క. ఏమీ లేదే, పండు ఇంటికాడ వచ్చాడా లేదా అని ఫోన్ చేశాను. లేదక్క, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేదో కంగారుగా ఉంది. ఏం జరిగింది చెప్పక్క. ఏమీ లేదే, నేను వస్తున్నప్పుడు పండు వాళ్ళు బండి మీద నుంచి కింద పడిపోయారు. నేనే అది చూసి లేపి ఇంటికి పంపించాను. అందుకే ఇంటికి క్షేమంగా వచ్చారా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశానే. అవునా అక్క, ఇందాక పండుగాడు వచ్చినప్పుడు ఆడి ప్రయత్నంలో ఏదో తేడాగా అనిపించింది అక్క. అసలు ఏం జరిగిందో ఏంటో నేను కనుక్కుంటానక్క. మమ్మీ 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 ఏంది మమ్మీ, ఎన్నిసార్లు పిలిచినా వినపట్లేదా? మమ్మీ మమ్మీ మాట్లాడవే, ఏమైంది మమ్మీ? ఏమైంది మమ్మీ? ఎన్నిసార్లు పిలిచినా వినపట్లేదు, మాట్లాడు మమ్మీ. ఏమైంది మమ్మీ? సంగీత, సంగీత, అక్క ఇప్పుడేనా వచ్చింది? కూర్చోక్క. పండుగ ఎలా ఉంది? నిద్ర లేచాడుగా, నువ్వే అడుగు. పండు నీకు ఇప్పుడు ఎలా ఉంది పండు? నీ సైగలాపు, నాకు మొత్తం తెలిసిపోయింది. సరే సంగీత, ఇంట్లో నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళొస్తాను. మమ్మీ సారీ మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ మాట్లాడు మమ్మీ. మమ్మీ సారీ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ మాట్లాడు మమ్మీ. సారీ మమ్మీ. మమ్మీ మమ్మీ సారీ మమ్మీ. మమ్మీ నీ కాలు పట్టుకుంటా మమ్మీ, మాట్లాడు మమ్మీ ప్లీజ్ మమ్మీ. మమ్మీ ఇంకా ఎప్పుడు ఇలా చేయను మమ్మీ, సారీ మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ మాట్లాడు మమ్మీ. మమ్మీ ప్రామిస్ మమ్మీ, ఇంకా ఇల్లు ఎప్పుడు చేయను మమ్మీ, ఇంకా ఎప్పుడు చేయను మమ్మీ. ప్లీజ్ మమ్మీ మాట్లాడు మమ్మీ. నువ్వు మాట్లాడి లేకపోతే నేను ఉండలేను మమ్మీ, ప్లీజ్ మమ్మీ. సారీ మమ్మీ. సారీ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. సారీ మమ్మీ, మాట్లాడు మమ్మీ. నువ్వు నా కాళ్ళ మీద పడాలని కాదురా నేను కోరుకుంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నేను ఆశించాను. అరే పండు, నేను నీ మీద చాలా ఆశలు పెంచుకున్నాను రా. నువ్వే ప్రపంచంగా జీవిస్తున్నాను రా. అరే పండు, నువ్వు చిన్నప్పుడు నా గుండె మీద తంతు తప్పటడుగులు వేస్తుంటే ఎంతగానో మురిచిపోయాను రా. ఇప్పుడు ఈ గుండెల్లో నీపై పెంచుకున్న నమ్మకాన్ని ఇప్పుడు నువ్వు కాలుతో తంతుంటే ఈ తల్లి గుండె చూసి తట్టుకోలేకపోతుందిరా. సారీ మమ్మీ.
సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ, సారీ. హలో పండు ఎక్కడున్నావు? ఇంట్లో. అదేంట్రా, మేమందరం ఇక్కడ రాణిమ్మ గారి తోటలో నీ కోసం వెయిటింగ్ చేస్తుంటే నువ్వు ఇంకా ఇంట్లో ఉండడం ఏంటి? త్వరగా రా. నేను రావట్లేదురా. అరే ఎందుకు? అరే బాబు, నేను అన్నీ మానేశాను. నువ్వా? అన్నీ మానేసావా? ఇదేదో కొత్తగా ఉందిరా, వింతగా. ఎందుకంటే మా మమ్మీకి మా డాడీకి ప్రామిస్ చేశాను, నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దురా. బాయ్. చూశారుగా, ఈరోజు ఎంతోమంది యువత చెడు వ్యసనాలకి బానిసలై తల్లిదండ్రులు వారి మీద పెంచుకున్న నమ్మకాన్ని ఎంతగా అడియాసలు చేస్తున్నారో. మత్తుకు బానిసలైన ప్రతి ఒక్క విద్యార్థి, యువత అందరూ కూడా వారి భవితను నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని నీరుగారుస్తూ ఈరోజు ఎంతోమంది యువత రోడ్డు ప్రమాదాలకు గురయ్యి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. దయచేసి యువత అందరికీ తెలియజేస్తూ ఉన్నది ఒక్కటే, మీకోసం మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు, మీ భార్యాబిడ్డలు అందరూ కూడా ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి మీ చెడు వ్యసనాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞతగా ఆలోచించి ఈ మత్తుకు బానిసలు కాకుండా దయచేసి మీరందరూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అదేంటంటే, పిల్లలు ప్రేమగా చెప్తే వింటారు తప్ప తల్లిదండ్రులు తిడితేనో కొడితేనో పిల్లలు మారరు. వారిని ప్రేమగా దగ్గర తీసి చెప్తే వింటారు, కానీ వాళ్ళని శిక్షించాలనో దండించాలనో మాత్రం ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించొద్దు. నేను ఈ మెసేజ్ యువతకి, నేటి సమాజానికి ఇద్దామని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ మూవీ చేయడం జరిగింది. దయచేసి డ్రగ్స్ వద్దు బ్రో.